అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మీకు మా కథలు, మా నవలలు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఇప్పుడు మనం వింటున్న సీరియల్ అభి 11వ భాగం. రచన సింహప్రసాద్ గారు. ఇంతలో పూజ గదిలోంచి శంఖనాదం వినిపించింది. పూజ పూర్తయింది. లైన్గా చేతులు కట్టుకొని నిలబడ్డారు చక్రధర్ రెడ్డి అనుచరులంతా. లోపల నుంచి హారతి బళ్ళెంతో బయటకొచ్చాడు చక్రధర్ రెడ్డి. అంతా హారతి కళ్ళకద్దుకుంటూ ఉంటే అందరికీ తనే పొడుగాటి బొట్టు పెట్టాడు. ప్రతాపరెడ్డి పరుగున వచ్చి ఒగరుస్తూ ఏదో చెప్పబోయాడు. చక్రధర్ రెడ్డి తీవ్రంగా చూసేసరికి ఆగిపోయి హారతి అందుకున్నాడు. ఉదకం తెచ్చి ఉద్ధరణితో అందరికీ ఇచ్చారు రెడ్డి. వార్త వెళ్ళగక్కాలని ప్రతాపరెడ్డి మళ్ళీ ప్రయత్నించే పెద్దిరెడ్డి చూపులకు జడిసి ఆగిపోయాడు. పలహారం తెచ్చి అందరికీ పెడుతుంటే ఇంకా నిగ్రహించుకోలేకపోయాడు అతను. అన్నా అంటూ మళ్ళీ చెప్పబోయాడు ప్రతాపరెడ్డి. ఉరిమాడు చక్రధర్ రెడ్డి. వెంటనే నోరు మూసుకున్నాడు. కానీ అతడు అందరికీ పలహారం పెట్టి పూజ గదిలోకి వెళ్తుంటే వెనక నుంచి గట్టిగా అరిచాడు ప్రతాపరెడ్డి. మురళి హత్య కేసు కొట్టేశారు. శేషారెడ్డిని అందరినీ నిర్దోషులంటూ వదిలేశారు. చక్రధర్ రెడ్డి మాట్లాడలేదు. కనీసం వెనుతిరిగి చూడలేదు. ఏమీ వినపడనట్టుగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోవటం ప్రతాపరెడ్డి వంతైంది. కోర్టు అందరినీ వదిలేసిందా? ఎవరికీ శిక్ష వేయలేదా? ఇది ఎలా జరిగింది? అతన్ని చుట్టుముట్టి ప్రశ్నించారంతా. ఆ చక్రవర్తి గాడి వల్ల కేసు తేలిపోయింది. అతడెవడు? ఏం చేస్తాడాయన? శేషారెడ్డి అందరినీ కొనేశాడంటావా? అడిగారంతా. వాడి మొహం కొందరిని కొన్నాడేమో కానీ అసలు చక్రం తిప్పింది చక్రవర్తే. పెద్ద ప్లేడర్లే. సాక్ష్యాధారాలన్నింటినీ చీల్చి చెండాడేసి పోలీసులు ప్రాసిక్యూషను వెర్రిమొహాలు వేసుకునేటట్టు చేశాడు. అతగాడు బోల్డ్ అన్ని సెక్షన్లని కేసుల్ని ఉదాహరిస్తూ ఉంటే పీపీ నిలువు గుడ్లు వేసుకుని చూస్తూ ఉండిపోయాడనుకో చెప్పాడు ప్రతాపరెడ్డి. నక్కజిత్తుల శేషారెడ్డి గట్టి ప్లేడర్నే పట్టాడన్నమాట. ఇక నాకెదురు లేదంటూ రెచ్చిపోతాడేమో ఒక అనుచరుడు సందేహం వెలిబుచ్చాడు. పెద్దరెడ్డి గాజులు తోడుకుంటున్నాడు అనుకున్నావేంటి? జూలు విదిలిచ్చి ఉరకడో అని మరొకడు అన్నారు. అయితే గొడవలు మళ్ళీ మొదలవుతాయన్నమాట. దిగులు పడ్డాడు ఇంకొకడు. కలేజాలిని మాటలు మాట్లాడకురోయ్. అన్నం పుణ్యం ఎరగని మురళిని చంపినోడు బోర విరుచుకొని తిరుగుతూ ఉంటే నోటికి అన్నం ఎలా తింటావు? కంటికి నిద్ర ఎలా పోతావు? కోపడ్డాడు ప్రతాపరెడ్డి. గమ్ము నుండిపోయారంతా. కేసు ఇలాంటి మలుపేదో తిరిగేట్టుందని నాకు ముందే అనుమానం వచ్చింది. అన్నకు తెలియకుండా చక్రవర్తి గారికి ఫోన్ చేసి బెదిరించాను. బెదరలేదు వాడు. పట్నపోళ్ళు కదా, మన కత్తి బలం కండబలం తెలియదు వ్యాఖ్యానించారు ఒకరు. మరి ఇప్పుడు జరగాల్సిందేమిటి? అన్న చెప్పాలి. ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళొచ్చు. ఖద్దరు సిల్క్ చొక్కా, ఖద్దరు పంచా ధరించి వచ్చాడు చక్రధర్ రెడ్డి. అంతా చేతులు కట్టుకొని నిలబడ్డారు. మీటింగ్ ఎట్టారేటి? అది కాదన్నా. మరేమో ఆగమన్నట్టుగా చెయ్యెత్తి తెలుసు అన్నాడు. ఇంత త్వరగా ఎలా తెలిసిపోయిందన్నట్టుగా పరమాశ్చర్యంగా చూశాడు ప్రతాపరెడ్డి. వార్త తనకే ముందు తెలిసిందనుకుంటూ చెప్పడానికి తిన్నగా ఆగమేఘాల మీద వచ్చాడు. పెద్దరెడ్డి నవ్వాడు. ప్రతాపరెడ్డి బుర్రగొక్కున్నాడు. శేషుగాడు ఈజీగా చావకూడదు. వాడి పడగని ముక్కలుగా నరికి చంపాలి. వాడెక్కడో మారుమూల జైల్లో ఉరికొయ్యకు వేలాడి గుట్టు చప్పుడు కాకుండా చావకూడదు. పబ్లిక్గా నెత్తురు మడుగులో కొట్టుకుంటూ హాహాకారాలు పెడుతూ చావాలి. అది ప్రపంచం మొత్తం చూడాలి, వినాలి. రోషాగ్నులు వెదజల్లుతున్న అతడి నేత్రాలలోని ఎరుపు జీరవంక భయంగా చూశారు. అంతలోనే కసితో ఉద్రేకంతో ఊగిపోయారు. నువ్వు అనన్నా తిన్నగా వెళ్ళి కత్తికో కండ చొప్పున నరికేస్తాను ఆవేశపడ్డాడు ప్రతాపరెడ్డి. కొన్ని క్షణాల క్రితం నిప్పులు కక్కిన చక్రధర్ రెడ్డి ఇప్పుడు శాంతంగా నవ్వాడు. అనుచరుల తలలు గిర్రం తిరిగాయి అతన్ని అర్థం చేసుకోలేక. వేటలో నీ లక్ష్యం నీ గురికి అందుబాటులో ఉన్నప్పుడే తుపాకీ పేల్చాలి. తుపాకీ పేలిందంటే లక్ష్యం కూలి తీరాలి. అంతే తప్ప తుపాకీ గుండు వృధా కాకూడదు. తుపాకుల సంగతి మాకు తెలదు. మాకు తెలిసినవి రెండే: కత్తి ఎత్తటం, బాంబు విసరటం. వద్దు, తొందరపడద్దు. మన మురళిని ఘోరంగా చంపినోళ్ళు కాలరెగరేసుకుని తిరుగుతూ ఉంటే చేతులు ముడుకు కూర్చోలేమన్నా అన్నారు అతని అనుచరులు. పాండవులంతటోళ్ళే ప్రతీకారం తీర్చుకోవడానికి 13 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే మనము అన్నేళ్ళు అడవుల్లోకి వెళ్ళి దాక్కుందామా?
అది మా వల్ల కాదు. మురళి హంతకులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. లేకపోతే మనల్ని చేవలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు అనుకుంటారు. చక్రధర్ రెడ్డి కళ్ళు విస్ఫులింగాలయ్యాయి. బాంబుల గడప కడప రెడ్డిని, ఆ సంగతి కిందున్న భూమి, పైనున్న ఆకాశం, మధ్యనున్న ప్రపంచం మర్చిపోదామన్నా కూడా మర్చిపోలేదు. ఇక తీర్పు చెప్పగానే శేషారెడ్డి అతడు అనుచరగణం చేసిన హడావిడ అంతా ఇంత కాదు. కోర్టు బయట బాణాసంచ కాల్చారు. చక్రవర్తిని నిలువెత్తు పూలదండలతో ముంచెత్తి ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. వారం తిరగకుండానే చక్రవర్తిని భారీగా సన్మానిస్తానని ప్రకటించాడు శేషారెడ్డి. పత్రికా విలేకరులు, స్థానిక టీవీ ఛానల్ వాళ్లే కాదు, జాతీయ అంతర్జాతీయ నెట్వర్క్ గల టీవీ ఛానళ్ల వాళ్ళు సైతం చక్రవర్తిని ముంచెత్తారు. ఒక ఫ్యాక్షనిస్ట్ కేసులో నిందితులంతా మూకుమ్మడిగా నిర్దోషులుగా బయటపడటం ఒక అపూర్వ సంఘటన, ఒక మైలురాయి, ఒక చరిత్ర. ఇది ఎలా సాధ్యపడిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన వ్యక్తిగత వివరాల గురించి అడిగారు. ఆయన ఫీలింగ్స్ గురించి ఆరా తీశారు, ఇంటర్వ్యూలు చేశారు. అక్షరాల ఆనందపు తేరు మీద తేలిపోయాడు చక్రవర్తి. గుండెలు పట్టనంత పరమానందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. గతంలో ఎవరికీ దక్కని గౌరవం తనకు దక్కింది. ఎవరికి లభించినంత కీర్తి తనను వరించబోతోంది. తనే ఆల్ ఇండియా లెవెల్లోని ప్రఖ్యాత క్రిమినల్ లాయర్లో ఒకరైపోయినట్టే లెక్క. ఇక తను మహామహులకే తప్ప సామాన్యులకి, ఒక మోస్తరు వారికి అందుబాటులోనే ఉండడు. ఆర్థిక నేరాలు చేసిన ప్రముఖులకు, మతోన్మాదులకు, మాఫియాలకు ఇష్టడైపోతాడు. గంటకి 1,00,000, 2,00,000 చొప్పున సంపాదిస్తాడు. ఒకనాడు 2 పూటల తిండికి నోచుకొని పేద ప్లేడర్. ఇక 5 స్టార్ హోటల్స్లో బస చేస్తాడు, విమానాల్లో తిరుగుతాడు, విదేశాల్లో షికార్లు చేస్తాడు. వాట్ ఏ గ్రేట్ రైజ్! ఉబ్బి తబ్బిబ్బైపోతూ క్లుప్తంగా జవాబిస్తున్నాడు. అభినందనలకు కృతజ్ఞతలు చెప్తున్నాడు. తను తన జూనియర్లో పడ్డ శ్రమ ఫలించింది అన్నాడు. నందిని మాత్రం దైవానుగ్రహం వల్ల ఇది సాధ్యపడిందని చెప్తోంది. ఇంటి నిండా కిక్కిరిసిన మీడియా వారిని, అభిమానుల్ని, బంధుమిత్రుల్ని కట్టడి చేయటం అభిషేక్కి, జూనియర్లకి సాధ్యం కాలేదు. వారి కోరికపై పోలీసులు వచ్చి సహకరించాల్సి వచ్చింది. సందడి తగ్గాక జూనియర్లని, గుమస్తాలను పంపేశాడు చక్రవర్తి. యు ఆర్ గ్రేట్ డాడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పటికీ ఏకాంతం చిక్కగా అభినందించాడు అభిషేక్. సాధించే వరకు వదలని మీ తత్వం, మీరు పడ్డ శ్రమ, ఆ పైన దేవుడు అనుగ్రహం, ఇవన్నీ కలిసి మిమ్మల్ని గొప్పవారిని చేసేయండి. మీరు గొప్పవారు అవుతారనుకున్నాను, కానీ ఇంత గొప్పవారు అవుతారని ఊహించలేదు. బుగ్గల మీద నుంచి ఆనంద బాష్పాలు జలజల రాలిపోతూ ఉంటే అంది నందిని. ఒక చెయ్యి అభి మెడ చుట్టూ వేసి, రెండోది భార్య మెడ చుట్టూ వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు చక్రవర్తి. ఇదంతా మన అభి వల్ల కలిసి వచ్చిన అదృష్టమే. నేను కిరీటం లేని చక్రవర్తిని మాత్రమే, కానీ మన దశ మార్చిన అభి అన్నీ ఉన్న యువరాజు. ఏ పోటీలోనూ పరీక్షలోనూ పాల్గొనకుండానే గెలిచిన విజేత. థ్యాంక్ యూ డాడ్. ఆనందంతో అభిషేక్ కళ్ళు చెమ్మగిల్లాయి. అంత ఈర్షతో కుళ్ళిపోయే స్థాయికి నిన్ను తీసుకెళ్తాను మైసాన్. నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు కోరిందంతా చేతిలోకి వచ్చి పడేటట్టు నేను అరేంజ్ చేస్తాను. అదే నా లైఫ్ యాంబిషన్, ఉద్విగ్నుడై చెప్పాడు. సత్యానందం లోపలికి వస్తూ ఉండడం చూసి సంబరంగా ఎదురెళ్ళాడు చక్రవర్తి. హలో మై ఫ్రెండ్, నన్ను కంగ్రాట్స్ చేయడానికి రాకుండా ఉండలేవని తెలుసు. యార్ మై రియల్ ఫ్రెండ్. మిత్రుడిని కౌగిలించుకున్నాడు. కంగ్రాట్స్ రా, యూ డిడ్ ఏ మిరకిల్. థ్యాంక్స్ రా. నౌ ఐ విల్ బి ద హైయెస్ట్ పెయిడ్ క్రిమినల్ లాయర్ ఇన్ అవర్ స్టేట్. కానీ డబ్బే ముఖ్యం కాదురా, ఏదో చెప్పబోయాడు సత్యానందం. సారీ ఫ్రెండ్, డబ్బు ఒక్కటే ముఖ్యం. డబ్బు లేనోడు డబ్బుకి కొరగాడని. గొడ్డుకు తిన్నది పుష్టి మనిషికి ఉన్నది, గొడ్డుకు తిన్నది పుష్టి మనిషికి ఉన్నది పుష్టి అని పెద్దలన్న సంగతి నువ్వు మర్చిపోతే ఎలా చెప్పు? నవ్వుతూనే చురక వేశాడు చక్రవర్తి. అది ఏ సందర్భంలో అన్నారు? అది ఎవరికి ఏ మేరకు వర్తిస్తుంది అన్నది మర్చిపోకూడదు అన్నాడు అతను. పోనీ ఇది చెప్పు. పాలని లీటర్లలో కొలుస్తాం, బరువుని కేజీల్లో తోస్తాం, క్లాత్ని మీటర్లో కొలుస్తాం, అవును కదా? మరి మనిషిని డబ్బుతో కొలుస్తాం. మీరిద్దరూ ఎదురు పడితే చాలు, ఇల్లు కోర్టు అయిపోతుంది. అన్నయ్య గారు స్వీట్ తీసుకోండి. స్వీట్ డబ్బా అందివ్వగా ఒకటి తీసుకున్నాడు సత్యానందం. నాకు కూడా ఇవ్వబోయ్, చిన్నప్పుడు మేము ఏం చేసినా కలిసి చేసేవాళ్ళని తెలుసా? తను ఒకటి తీసుకున్నాడు చక్రవర్తి. సత్యానందానికి ఎదురు పట్టం ఇష్టం లేక మెల్లగా జారుకున్నాడు అభి. నువ్వు గెలిచి ఉండొచ్చు, కానీ ధర్మం మాత్రం దారుణంగా ఓడిపోయిందిరా. పట్టపగలు 10 మంది దుండగులు ఇద్దరిని కిరాతకంగా చంపిన వారిని నిర్దోషులను వదిలేయటం ఏ రకంగా చూసినా అన్యాయమే. అయ్యో, ధర్మం వేరు, న్యాయం వేరు మై ఫ్రెండ్.
అప్పు తీసుకుంటే ఎన్నేళ్ళైనా సరే తిరిగి చెల్లించి తీరాలంటుంది ధర్మం. ప్రోనోటికి 3 ఏళ్లు దాటితే కాలదోషం పడుతుంది కనుక తిరిగి చెల్లించక్కర్లేదంటుంది న్యాయం. ఎవరినైనా కొట్టడం, చంపటం అధర్మం అయితే ఆత్మరక్షణార్థం ఇతరులను చంపడం న్యాయసమ్మతం. దేశ కాలమాన పరిస్థితులను బట్టి చేయబడే చట్టాలు చెప్పిందే న్యాయం అంటే ఎలా? వాటినే కదా మరి కోర్టు అమలుపరిచేది. ఇప్పుడే కాదు, పూర్వం అంతే కదా. పాండవుల్ని, రాముణ్ణి 12 సంవత్సరాల వనవాసం వెళ్ళమన్నది ఎందుకో తెలుసా? ఆ తర్వాత తిరిగి వచ్చిన వారి ఆస్తి హక్కు కోల్పోతారు గనక అన్నాడు చక్రవర్తి. కానప్పుడు చివరికి గెలిచిన ధర్మమే. దుర్యోధనుడిని సమర్థించిన భీష్ముడు, ద్రోణుడు లాంటి వాళ్ళు సైతం శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. నువ్వు శేషారెడ్డి లాంటి క్రిమినల్స్ని సపోర్ట్ చేయటం, గెలిపించడం నీకే కాదు, ఈ సమాజానికి కూడా మంచిది కాదు. ఇప్పటి సమాజంలో ఉన్నదంతా అలాంటి వాళ్లే. అందుకనే కదా రౌడీల్ని, గోండాల్ని, ఫ్యాక్షనిస్టుల్ని సినిమా హీరోల్ని చేసి జనం హారతి పడుతున్నారు. నవ్వాడు. అది వికృత చేష్ట. అదే సత్యము సర్వం అనుకుంటే ఎలారా? ఒక్క మాట, రామరావణ సంగ్రామంలో రాముడు ఓడిపోయి రావణాసురుడు గెలిచుంటే ఏం జరిగేదో ఒక్క క్షణం ఆలోచించు. వస్తాన్రా. నాటు బాంబు విసిరి వెళ్ళిపోయాడు సత్యానందం. మరాన్ పడిపోయాడు చక్రవర్తి. ఒక్క క్షణం రాముడు చంపబడ్డట్టు, రావణుడు విజయోత్సాహంతో దిక్కులు పెక్కటిలేలా అరుస్తున్నట్టు ఊహించుకున్నాడు. ఒళ్ళు జలధరించింది. ఓ మై గాడ్! కళ్ళు మూసుకుని కణతలు నొక్కుంటూ తల విదిలించాడు చక్రవర్తి. ఇక అన్నయ్య గారు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదండి. మీ తెలివితేటల్ని దుర్మార్గుల కోసం ఉపయోగిస్తే వాళ్లకు కొమ్ములు వస్తాయి, ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళ దుర్మార్గాలకు బలైన వారి ఉసురు మనం పోసుకోవాల్సి వస్తుంది. నందిని మాటలకు మౌనంగానే సమాధానం ఇచ్చాడు. మనకున్నదే ఒక్క నలుసు, వాడు బాగుంటే చాలు. ఊరోళ్ళ ఉసురు పోసుకోవద్దండి, సంపాదించింది చాలదా మనకి అంది మళ్ళీ. చక్రవర్తి ఏదో చెప్పబోతుంటే ఫోన్ మోగింది. ఆ తర్వాత మరొకటి, దాని తర్వాత ఇంకొకటి, అన్ని అభినందనలు. ఉత్సాహతరంగం ఉవ్వెత్తులు లేవగా అన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందని అలా బెంబేలు పడుతున్నావు? నా గెలుపును పూర్తిగా ఎంజాయ్ చేయనన్నా లేదు. ఏవేవో శంకలతో బెదిరిపోవటం, బాధపడిపోవటం సిల్లీగా లేదు. అన్నయ్య గారు, వాడొక శాడిస్ట్ వెధవ. నా కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అందుకోవడం చూసి ఓరవలేక ఏదో పుల్ల విరుపు మాటలు మాట్లాడతాడు. మనసుల్ని కలిచి వేయాలని చూస్తాడు. వాడి నైజమే అంతా. అలాంటి వాడికి మనం దూరంగా ఉండాలి, లేకపోతే సుఖంగా ఉండలేము. మళ్ళా ఫోన్ మోగింది. చక్రవర్తి హియర్, హుషారుగా అన్నాడు. ముబారక్. మీరు? ఎస్పీ రంజిత్ కుమార్. ఓ మీరా? థ్యాంక్స్. మీరు చాలా హ్యాపీగా ఉండుంటారు. బట్ నాకు చాలా విచారంగా ఉంది. కేసు గెలిపించారు, అదే సమయంలో ఒక బ్యాడ్ హిస్టరీకి పునాది వేశారు. ఈ కేసులోని అంశాలను అడ్డు పెట్టుకుని ఎందరో సంఘ విద్రోహ శక్తులు చట్టం చేతుల్లోంచి తప్పించుకుంటారు. అలా జరగకుండా కట్టుదిట్టమైన సాక్ష్యాధారాలను సేకరించడం, మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడం మీ బాధ్యత. కాదనను, కానీ ఈ కేసు క్రిమినల్ వరల్డ్కి ఊతం ఇస్తుంది. వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళని కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ కాపాడాల్సింది మీరు కానీ నేను కాదు. జస్ట్ ఐఎమ్ అన్ అడ్వకేట్. నా క్లయింట్ అతడు ఎలాంటి వాడైనా సరే అతడి తరపున వాదించడం, అతడు వాయిస్ వినిపించడం నా డ్యూటీ. దట్స్ ఆల్ అన్నాడు చక్రవర్తి. ఇదివరకే చెప్పాను, మిగతావి వేరు, ఫ్యాక్షనిస్ట్ కేసులు వేరు. వీరికి పగ, ప్రతీకారం వంశపారంపర్యం అయ్యాయి. వాటిని అరికట్టాలని మీ సహాయాన్ని కోరాను. బట్ యు ఆర్ అడమెంట్. ఇప్పుడు చూడండి, ఏ క్షణంలో చక్రధర్ రెడ్డి విరుచుకుపడతాడో, ఎన్ని తలలు గాలిలో ఎగురుతాయో అని ఇటు మేము అటు ప్రజలు భయంతో చస్తున్నాం. రేపేమైనా జరిగితే ఆ మానవ హోమానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సారీ మిస్టర్ ఎస్పీ, మీ చేతగానితనానికి నన్ను నిందించకండి. బాయ్ అని రిసీవర్ పెట్టేసి నుదుటికి పట్టిన చెమట దుడుచుకున్నాడు చక్రవర్తి. ఎవరండి ఇంతసేపు మాట్లాడారేంటి? అతన ఒక పోలీస్ ఆఫీసర్లే. ఇదివరకు ఈ కేసును నీరుగార్చేయమన్నారు, కుదరదన్నాను. అతడికేమిటి లాభం? మెడల్స్ వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, ఫ్యాక్షనిజాన్ని అడిచి వేసిన హీరో అన్న పేరు వచ్చేస్తుంది. ఆడి పేరు కోసం నా పేరు వదులుకోమంటాడు బ్లేడీ ఫెలో. ఎవరి స్వార్థం వారిది. లోకం ఎలా అయిపోయిందో చూడండి. చాలా పొద్దుపోయింది. స్నానం చేసి రండి, భోంచేద్దురు కానీ. ఈ అడావిల్లో టైమే తెలియలేదు. బెడ్ మీద చేరేసరికి 11:30 అయింది. భర్త మీద చేయి వేసి నిశ్చింతగా నిద్రపోయింది నందిని. ఆ వెంటనే తీయని కలల్లోకి జారిపోయింది కూడా. కానీ చక్రవర్తిని మాత్రం నిద్రాదేవి కరుణించలేదు. రంజిత్ కుమార్ తేనెతుట్టెను కదిపాడు. తేనెటీగల తడి మనస్సును కుట్టసాగాయి. ఇదివరకు ఈ కేసు విషయంలోనే చక్రధర్ రెడ్డి అనుచరుడు హెచ్చరించాడు. రంజిత్ అన్నట్టు అతడు తన మీద కత్తి గడితే శేషారెడ్డి ఎంతవరకు రక్షించగలడనేది సందేహమే. ఒకవేళ తనకేమైనా అయితే
పక్కన కొండంత అండగా తనున్నాడన్న ధీమాతో నిద్రపోతున్న నందిని అమాయకపు మోము వక్క చూశాడు. బహుశా తన ముద్దుల తనయుడు అభి కూడా ఇంత నిశ్చింతగాను నిద్రపోతూ ఉండి ఉంటాడు. మహావృక్షం లాంటి తను కూలిపోతే గూడు లేని దిక్కులేని పక్షులై దుఃఖం పొంగి వచ్చింది చక్రవర్తికి. సత్యానందం అన్నట్టు తను రావణుణ్ణి వెనకేసుకొచ్చి తప్పు చేశాడా? అబ్బే అదేం కాదు. ఇదేమీ ధర్మయుద్ధం కాదు. ఒక రావణుడికి ఒక దుర్యోధనుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇరువైపులా ఉన్నది అన్యాయమే, ఫలితం రక్తపాతమే. అదే ఫ్యాక్షనిజం. అతి కష్టం మీద కలత నిద్రపోయాడు చక్రవర్తి. ఉదయమే లేచి తయారై సినిమా పాట హమ్ చేస్తూ మేడమేంచి కింద హాల్లోకి వస్తున్న వాడల్లా సోఫాలో కూర్చున్న వ్యక్తిని చూసి ఆగిపోయాడు అభి. ఆమె రేఖ. తిరిగి పైకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ రేఖ అతన్ని చూడనే చూసింది. ఆమె చూసిందని అతనికి తెలిసిపోయింది. మరి గత్యంతరం లేక ముఖానికి నవ్వు పులువుకొని పలకరించాడు. హలో ప్రశ్నించింది ఆమె. ఇక్కడ నన్ను వదలటం లేదన్నమాట నువ్వు. ఆ డైలాగ్ నేను చెప్తే బాగుంటుందేమో అంది. ఏ ప్రశ్నించింది ఆమె. ఇది మా హౌస్ గనక. ఐసీ నువ్వు చక్రవర్తి వారి అబ్బాయివా? ఆ సంగతి ముందే చెప్పుంటే ఐ లవ్ యూ చెప్పేదానివా అడిగాడు అభిషేక్. నెవ్వర్. నిన్ను ఇంకా హేట్ చేసేదాన్ని. ఏం పాపం? ఫ్యాక్షనిజానికి కొత్త ఊపిరి పోసిన ఒక క్రిమినల్ కొడుకు గనక అంది ఆవేశంగా. క్రిమినల్ కొడుకుని కాదు, క్రిమినల్ లాయర్ కొడుకుని. బై నువ్వు నాతో పోట్లాడటానికి వచ్చావా, పెళ్లి చూపులకు వచ్చావా? ఏం లేదు, అమ్మాయి అబ్బాయి ఇంటికి పెళ్లి చూపులకి రావడం కొత్త ఫ్యాషన్ అయిందిలే. అతడి మీద విసరడానికి ఏదైనా దొరుకుతుందేమో అని అటు ఇటు చూస్తుంటే పెగ్గరగా నవ్వేశాడు. ఆమె నుదురు ముడిపడింది. ఆ నవ్వెక్కడో విన్నట్టు, నిన్నెక్కడో చూసినట్టుందే. ఆలోచనలో పడింది రేఖ. గతుక్కుమన్నాడు అభి. గోవాలో చూసావు? అక్కడ కాదు, ఇక్కడ సిటీలో. ఛాన్సే లేదు. నేను నిన్ను చూసుంటే ఇక్కడే మైనే ప్యారికి అని పాడేద్దును కదా. షటాప్. కిచెన్లో ఉంది నందిని. అభి మాట్లాడుతుంది ఎవరితోనో అని తొంగి చూసింది. రేఖను చూసి మరీ ఉండబట్టలేకపోయింది. ఎవర్రా, ఫ్రెండా? లోపల నుంచి వస్తూ అడిగింది. ఆ ఫ్రెండ్ కాదు, క్లోజ్ ఫ్రెండ్, జిగ్నీ దోస్త్ అన్నమాట. కంగారు పడ్డాడు అభిషేక్. నమస్తే మేడం. ముచ్చటగా ఉన్నావు. నీ పేరేటమ్మాయి? ముసిముసిగా నవ్వుతూ అడిగింది రేఖ. నేను జర్నలిస్ట్ని. చక్రవర్తి గారిని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. నువ్వెందుకు వచ్చింది నాకు తెలుసులే. కాఫీ తెస్తాను, మాట్లాడుకుంటూ ఉండండి అంటూ వెళ్ళపోతూ అభి దగ్గర ఆగి, ఈ సెలక్షన్ అద్భుతం రా అంది నందిని. రేఖ మొహం కందగడ్డయింది. కోపంగా చూసింది. నాకే పాపం తెలియదు అన్నాడు అతను నవ్వేస్తూ. నీ పని ఇప్పుడుగా, తర్వాత చెప్తానని ముక్కు పుటలు అదురుతుంటే అంది రేఖ. ఎప్పుడో ఎక్కడో చెప్తే డైరీలో రాసుకుంటాను మిస్. నిన్ను గోళ్లతో రక్కేస్తా అన్నట్టుగా చూపిస్తూ అంది. నన్ను ఏం చేస్తానంటావు? సినిమా రూల్ ప్రకారం గోళ్లతో రక్కేసి తిట్టేసి పోట్లాడి ఆ పైన ప్రేమిస్తానంటావు. ఓకే, నో అబ్జెక్షన్. నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. పోని బొగ్గ మీద పెట్టు చిలిపిగా అన్నాడు. నీకు అసలు సెన్స్ లేదు. మొహం తిప్పేసుకుంది. సరిగ్గా అప్పుడే సునీల్ దూసుకొచ్చి అభి ముందు మోకాళ్ళ మీద కూలబడి అతడి చేతులు పట్టుకుని, సారీ బాస్, నిన్నేదేదో అని విసిగించాను, క్షమించేయి, లేకపోతే ఒడ్డు మీద పడ్డ చేపనైపోతాను గురు అన్నాడు. నువ్వెందుకు అన్నావో, ఏ స్థితిలో అన్నావో నాకు తెలుసురా. క్షమించేశాను కానీ లేరా? నాకు తెలుసు బాసు, నీ మనసంతా నిండి ఉన్నది నేనే. అక్కడ ఇంకెవరికి చోటు లేదు. రేఖ కంటపడేసరికి సర్పాన్ని చూసినట్టుగా బెదిరాడు సునీల్. నిన్నెక్కడో చూసినట్టుందే. ఎక్కడబ్బా? పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడింది. అబ్బే, నన్ను చూడలేదు, నేనెవరికీ కనిపించను కంగారు పడ్డాడు సునీల్. చూశాను స్థిరంగా అంది రేఖ. నా డూపును చూశారేమో, నన్ను చూడలేదు. నువ్వు ఒరిజినల్వా డూప్లికేట్వా నిలదీయడానికి అన్నట్టుగా లేచి సమీపిస్తూ అడిగింది రేఖ. నాకంతా ఏదో కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజింగ్గా, కంగారే. నువ్వు మా ఇంటికి కొంచెం అడ్వాన్స్గా రావడం చూసి షాక్ అయ్యాడంతే. అవును కదరా అభి అన్నాడు కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ. 100% అంతే అన్నాడు సునీల్. మీరిద్దరూ తోడు దొంగల్లా ఒక రోజున బైక్ మీద నా వెంటబడి నా మీద బీరు పోసి అల్లరి చేసింది మీరే కదూ? నిజం చెప్పండి. బీరా? అది ఎలా ఉంటుంది మేడం అన్నాడు సునీల్ అమాయకంగా మొహం పెట్టి. మిమ్మల్ని ఎవరో ఇన్సల్ట్ చేస్తే మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేయటం ఏం బాగాలేదు. మేము పెద్ద మనుషులం. ఎగస్ట్రాగా మా వాడికి ఒక పెద్ద మనసు కూడా ఉంది అపనమ్మకంగా చూస్తూ అంది. నిజం నిలకడమే తెలుస్తుందిలే, అప్పుడు నేనేమిటో చూద్దురు కానీ అంది. మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించడం టూ మచ్గా ఉంది మిస్. చిన్న అమెండ్మెంట్ చేస్తే బాగుంటుందేమో. ఏం చేయను అంది రేఖ. ఏం చేయక్కర్లా, కాఫీ తాగితే చాలు. కాఫీ కప్పులతో వస్తూ అంది నందిని.
చక్రవర్తి గారిని మా పత్రిక కోసం ఇంటర్వ్యూ చేద్దామని వచ్చానండి, ఇబ్బందిగా ఫీల్ అవుతూ అంది రేఖ. ఆయనతో మాట్లాడటానికి ఇంకా టైం ఉంది కానీ ముందు నాతో మాట్లాడు, సోఫాలో పక్కనే కూర్చుంటూ అంది. మా ఆంటీ సూర్యకాంతం టైప్ కాదు, జయసుధ టైపు. కోడలి నెత్తి మీద పెట్టుకుంటుంది. నన్ను అడిగితే రేఖ చురుగ్గా చూసేసరికి నోరు మూసేసుకున్నాడు సునీల్. మీదేవురమ్మాయి? రేఖను అడిగింది నందిని. కడప దగ్గర పల్లెటూరు అండి. అమాంతం ఆమె ముఖం పాలిపోయింది. బలవంతా నవ్వుతూ అంది. అక్కడ పుట్టిన నాజుగ్గానే ఉన్నావు. మీ నాన్న ఏం చేస్తారు? లేరండి, చంపేశారు. చంపేశారా? ఎవరు? పక్కన బాంబు పేలినట్టు ఒక్క ఉదుటిన లేచింది నందిని. ఆమె జవాబు వినకుండా అంది. ఎక్కడికో వెళ్ళాలన్నావు కదరా, వెళ్ళండి. అయోమయంగా చూశాడు అభి. హఠాత్తుగా ఆమెలో ఎందుకంత మార్పు వచ్చిందో అర్థం కాల. తనక్కడ ఉండడం తల్లికి ఇష్టం లేదని గ్రహించి బయటికి నడిచాడు అభి. సునీల్ అనుసరించాడు. వెళ్తూ వెళ్తూ రేఖ వంక చూశాడు అభి. కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. జాలేసింది. ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకుని లాలించాలని, వెన్నుని మీరు ధైర్యం చెప్పాలని బలంగా అనిపించింది. నిగ్రహించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూ కోసం అయితే ఇంటికి ఎందుకు రావటం? ఆఫీస్కి వెళ్ళాల్సింది. పెళ్లిగానే పిల్లవి, మగాళ్లతో ఇంత చనువు పనికిరాదు. ఆడదన్నాక హద్దుల్లో ఉండాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాలనుకుంటే అన్నీ చక్కగా అర్థం అవుతాయి అంది నందిని రేఖ వంక కొరకొర చూస్తూ. ఇంతలో ఎవరు అంటూ వచ్చాడు చక్రవర్తి. దొంగలబడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు అంతా నిన్న ఇంటర్వ్యూ చేసేస్తే ఈవిడగారు ఇప్పుడు తాపీగా ఇంటర్వ్యూ చేస్తుందట అంది నందిని. రేఖే కాదు, చక్రవర్తి కూడా నందిని వంక విడ్డూరంగా చూశాడు. నందిని ఎప్పుడు అలా వ్యంగ్యంగా మాట్లాడలేదు. ఇప్పుడు ఏమైందబ్బా అనుకోకుండా ఉండలేకపోయాడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకోసారి కలుద్దాం. ఓన్లీ 2 minutes సార్, ప్లీజ్ సార్ వెంటబడింది ఆమె. ఆమె వంక సాభిప్రాయంగా చూసి కారులో మాట్లాడుకుందాంరా అన్నాడు. ఇంతవరకు ఏ ఫ్యాక్షనిస్ట్ కేసులోనూ యావజ్జీవ కారాగార శిక్షకు తక్కువ పడలేదు. అలాంటిది అంతా నిర్దోషులంటూ వదిలేయబట్టడం ఇదే ఫస్ట్ టైం. దీనికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అనుకుంటున్నారు? చక్రవర్తిని అడిగింది రేఖ. నువ్వేమనుకుంటున్నావు? అటు చట్టంలోనూ ఇటు దర్యాప్తులోనూ గల లొసుగుల్ని తెలివిగా క్యాష్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకే అలాగే అనుకో. ఎల్లో కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళకి అంతా ఎల్లోగా కనిపించడంలో చిత్రమేముంది? మరి ఈ భాగం సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.